గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ అండ్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. హౌ హాస్ యువర్ జర్నీ బీన్ సో ఫార్? సినిమాలో మీ పాత్రలు, మీ ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుందండి. అనుకోకుండా ఇదంతా జరిగింది. అప్పుడు అమ్మ కూడా చాలా వెటకారం చేసేది. ఓ, సో అన్ని మీకు టాపర్ క్వాలిటీస్, ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. బట్ ఇట్ లుక్స్ లైక్ షీ ఇస్ అ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ అనిపిస్తుంది మీ ప్రెజెన్స్ అది కదా. హావ్ పీపుల్ టోల్డ్ యు దట్? Yeah, they keep telling me that. I think I kind of carry that flavor. ఆనెస్ట్ గా సంధ్య గారు ఇప్పుడే ఇంత గ్రేస్ఫుల్ గా అందంగా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారో అని ఐ జస్ట్ క్యూరియస్. సో మా నాన్నగారికి ఏంటంటే భయం, ఆ కళ్ళు చూడు, ఆ ఇంటెలెక్చువల్ లుక్ తోడి ఐ పుట్ ఆఫ్ గైజ్ అనేసి. కాబట్టి మర్యాద రామన్న నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. హౌ డిడ్ యూ గెట్ ది ఆపర్చునిటీ? అంటే క్యారెక్టర్ లో సెట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎలా వచ్చింది సంధ్య గారు? వాళ్ళు ఆ కెమెరా కూడా తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి నాకు ఆడిషన్ చేశాను. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే సంధ్య గారు, మీకు మీ వారికా మీ అత్తగారితో మీకా క్లాషెస్ ఇబ్బంది పెట్టాయి మిమ్మల్ని? ఇప్పుడు ఈ రోజులో ఈ చిన్న చిన్న విషయాల మూలంగానే డివోర్స్ అయిపోతున్నాయి. అందరికీ హలో, హాయ్, వెల్కమ్. బుల్లితెర మీద లేదా వెండితెర మీద అమ్మ పాత్ర పోషించాలన్నా లేదా ఒక క్యారెక్టర్ రోల్ చేయాలన్నా అది వయసుతో కూడిన విషయం కానే కాదు. ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు అమ్మ పాత్రలు పోషించారని చెప్తుంటాం, కానీ అంతకంటే ఎక్కువ ఒక గ్రేస్ఫుల్ అమ్మతనం కనిపించే వాళ్ళు చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటారు. అలాగా మెరుపులాగా మెరిసిన ఒక చాలా సర్ప్రైజింగ్ అండ్ సర్ప్రైజ్ యాక్టర్ ఎవరంటే సంధ్యా జనక్ గారు. చేసిన సినిమాలన్నిట్లో కూడా తన పాత్ర నిడివి కొద్దిగానే ఉన్నా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రెజెన్స్ ఇచ్చారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ లైఫ్, cinema and more. Sandhya Janak garu manto unnaru ivada, especially on this show called Queen. You are our queen today. Oh really? Yeah. So I really love the beautiful intro that you gave. Thank you so much. You're so graceful andi. Ekkadi nunchi vachindi idi మీ క్వాలిటీ? నిజంగానా? నిజంగా. ఏమో, నేను చిన్నప్పుడు అయితే చాలా టామ్ బాయ్ అనేవారు మా నాన్నగారు స్పెషలీ. అలా ఆ నడకేంటి, అలా అలా నడుస్తావు, ఇది అది. తర్వాత ఎప్పుడైతే మేము చీరలు అవి కట్టుకోవడం మొదలు పెట్టాము అప్పుడు అమ్మ కూడా చాలా వెటకారం చేసేది. సో మేబీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మై లైఫ్ I would have just attained it, but I think it's mostly coming from my mother. She's a very very graceful beautiful lady. Yeah. So we watched you on screen and like I mentioned, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీ ప్రెజెన్స్ అలా వచ్చి వెళ్ళడం అన్నది. అండ్ పర్ఫెక్ట్ ఫర్ అ మామ్. అది కూడా సపోర్టివ్ మామ్స్ ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్స్. అదే. సో హౌ హాస్ యువర్ జర్నీ బీన్ సో ఫార్? సినిమాలో మీ పాత్రలు, మీ ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుందండి. అనుకోకుండా ఇదంతా జరిగింది. నేను ముందు I was a science journalist. అవునవును, సైన్స్ జర్నలిస్ట్ అని తెలుసు. I was a teacher, freelance. I was doing freelance science journalism for Indian Express. అవును, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో చేశారని కూడా తెలుసు. Yeah. Then I was also doing a soft skills training. అవును, For advanced level classes తీసుకునేదాన్ని, batches in fact. అండ్ మధ్యలో లెక్చరర్గా కూడా చేశాను. ఇంకోటి ఏంటంటే ఐ ఆల్సో డిడ్ ఐ వాజ్ సబ్ ఎడిటర్ ఫర్ apollo-life.com ఫర్ సమ్ టైమ్. సో బేసిక్ గా మీరు క్రియేటివ్ ఫీల్డ్ లో బట్ విత్ లాట్ ఆఫ్ లాంగ్వేజ్ తో సంబంధం ఉన్న చాలా పనులు చేశాను, భాషతో సంబంధం ఉండేవి. సైన్స్ జర్నలిజం అంటే ఏంటండి, ఏం చేస్తారంటే మీరు? అంటే నా బేసిక్ అంటే నేను ఎందుకు వెళ్ళానంటే అందులో ఒక టీచర్గా ముందు ఉంటూ సడన్ గా ప్లంజ్ తీసుకున్నాను ఇందులోకి. రైట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం రాయడం, చదవడం అంతా చాలా ఎక్కువ. సో అది ఎలా అయినా ఉపయోగించుకోవాలని. అండ్ దట్స్ ద ఓన్లీ ప్రొఫెషన్ దట్ విల్ రియల్లీ ఎంకరేజ్ చేస్తుందంటే జర్నలిజం, వేర్ యూ కెన్ రియల్లీ షోకేస్ యువర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ యూ హ్యావ్ ఇన్ దట్. సో నేను ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ సైన్స్ ఇస్ అ వెరీ సీరియస్ టాపిక్. సో దాన్ని సైన్స్లో చాలా చాలా డిస్కవరీస్ అవుతున్నాయి, చాలా ఇన్వెన్షన్స్. అండ్ అంటే మోస్ట్ ఎలా అంటే మనకి డైలీ లైఫ్ ఇస్ బికమింగ్ మోర్ ఈజియర్
బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవును అవును కదా. Right. సో అవి చదవాలంటే వాటి గురించి ఇప్పుడు ఒక ఫలానా సైంటిస్ట్ ఎక్కడో ఇలాంటి వర్క్ చేస్తున్నారు, సో దాని గురించి కొంచెం ఆ లాంగ్వేజ్లో రాస్తారు లిటరేచర్. అది అందరికీ లే మ్యాన్కి అయితే అర్థం అవుతుంది, అర్థం కామన్ మ్యాన్ అవును కదా. సో అవన్నీ ఎలా ఇంట్రెస్టింగ్గా చేసి వాళ్ళకి అందించడం ఎలా చేయాలి, అది దట్ వాజ్ మై టాస్క్. టాస్క్. అండ్ అప్పట్లో చెప్పేవారా దట్ మీరు యూఆర్ వెరీ గుడ్ లుకింగ్, మీరు చాలా అందంగా ఉంటారని చాలా మంది చెప్పుంటారు. నిజం చెప్పాలంటే నేను అదే ఇప్పుడు సీఫల్ అంటారు కదా, అవును, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో అక్కడ ఒక ఐ థింక్ ఐ వెంట్ టు డూ సమ్ ఇంటర్వ్యూ ఆఫ్ the principal of that college. Okay. Yeah. He never thought that I was a journalist. ఎవరు సినిమా యాక్టర్ అనుకున్నారా? అంత సీన్ లేదు అప్పుడు. సో ఆయన ఒకటే కాంప్లిమెంట్ ఇచ్చారు ఏంటంటే, చాలా మంది జర్నలిస్ట్ చూసాను, బట్ ఐ థింక్ ఐ హావ్ సీన్ ద మోస్ట్ ప్రిటియస్ట్ జర్నలిస్ట్ టిల్ నౌ. అవును. నో సార్, యు ఆర్ కిడ్డింగ్ అన్నాను. మీరు అప్పట్లో టీవీలో రావాలని అలా ఏం రాలేదు ఆపర్చునిటీస్? అప్పట్లో టీవీ జర్నలిజం లేదేమో, మేబీ అంత యాక్టివ్ గా లేదు. కరెక్ట్. యా, బట్ వచ్చాయి ఆపర్చునిటీస్ టు యాంకర్ షోస్ అలాంటివి? యాక్చువల్లీ వచ్చాయి, కాకపోతే నేను ఆల్రెడీ ఇందులో ఉన్నాను. ఇంకొకటి, నేను చిన్నప్పటి నుంచి తెలుగు అది చదువుకోలేదు. పుట్టిందంతా నార్త్ లో, బిలాస్పూర్ లో పుట్టారు. కలకత్తాలో మీ గ్రాడ్యుయేషన్ అక్కడ కంప్లీట్ అయింది. ఇన్ఫాక్ట్ 3 places, 3 different colleges నుంచి నేను చదువుకున్నాను. ఫైనలీ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ Calcutta, Bilaspur, then there was Kharagpur and there was Calcutta. సో ఆల్ ఇవన్నీ ఎందుకు జరిగాయంటే మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ మూలంగా. సో మొత్తానికి నేను నా BSc ఆనర్స్ సైన్స్లో ఐ గ్రాడ్యుయేట్ అనమాట. దెన్ వెంటనే ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి ఇక్కడ చెన్నై. సో సంబంధాలు అవి చూడటం మొదలు పెట్టారు. ఓన్లీ 1 year. ఆ 1 year లో కూడా నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ IAS. ఇన్ఫాక్ట్ అయ్యో, మీరైతే IAS వెళ్ళేవారు. అయ్యో అంటే సినిమా యాక్టర్ అవ్వడం చాలా గ్రేట్, కానీ బట్ IAS అంటే ఇమాజిన్ అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అయ్యేది. గుడ్ లుకింగ్ అండ్ పవర్ఫుల్. సో అది ఎంతో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా స్టూడియస్. నేను సినిమాలు చెప్పాలంటే చాలా తక్కువ చూసేదాన్ని, చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఇంగ్లీష్ మూవీస్ కానీ, హిందీ అంటే మరి పెద్ద పెద్ద యాక్టర్స్, రాజేష్ ఖన్నా, దేవానంద్, ఆ రోజుల్లో వాళ్ళే కదా హీరోస్. సో ఆ మూవీస్కి వెళ్ళేవాళ్ళం ఎప్పుడు నా ఫ్రెండ్స్ తోటి కలిసి అలా. కానీ ఎక్కువ ఐ వాజ్ రీడింగ్, మోస్ట్లీ నావెల్స్ చదవడం కానీ, బుక్స్, బిగ్ ఆథర్స్. సో అందులో ఉండేదాన్ని. అండ్ దెన్ ఐ యూస్ టు బి ద టాపర్ ఇన్ మై ఆల్సో క్లాస్ అండ్ ఆల్. నేను ఈవెన్ ఐ వాజ్ అ హెడ్ గర్ల్ ఇన్ మై స్కూల్. ఓ, సో అన్ని మీకు టాపర్ క్వాలిటీస్, ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. అందుకే ఇప్పటికీ కూడా మీకు ఏదో మామూలు జడేసిన ఇంట్లో వంట చేసే అమ్మ అంటే కూడా కొంచెం ఒక చిన్న % ఆఫ్ డిస్బిలీఫ్ అన్ను. బట్ ఎలా అనిపిస్తుంది అంటే, ఓ బట్ ఇట్ లుక్స్ లైక్ షీఈ్ అ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ అనిపిస్తుంది మీ ప్రెజెన్స్. అది కదా, పీపుల్ టోల్డ్ యూ దట్? Yeah, they keep telling me that. Yeah, adi yes. I think I kind of carry that flavor. Yeah, అది వెరీ అర్బన్. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు సినిమాలో నేను అకస్మాత్తుగా వచ్చాను బికాజ్ నేను శేఖర్ కమలా గారిని నా స్క్రిప్ట్ గురించి, అంటే నేను సైన్స్ జర్నలిజం కొన్నేళ్ళు చేశాక డైవర్సిఫై అయ్యి నేను ఇది డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. సో దానికి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్కి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను ఆన్ గర్ల్ చైల్డ్. సో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, అరే మీ కాలనీలోవే శేఖర్ కమల గారు ఉంటారు, సో వై డోంట్ యూ గో అండ్ టేక్ సమ్ టిప్స్, ఆయన అడిగితే బాగుంటుంది కదా. ఎందుకంటే ఐ వాజ్ గోయింగ్ ఫర్ అ కాంపిటీషన్, ఇది సమ్ యూనిసెఫ్ అండ్ AP గవర్నమెంట్ వర్, అప్పుడు AP. సో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దట్ 2006 టైం, ఆ ఇరాలో. సో I just went and casually met him. Never knew that I'll meet him in the first place. ఎందుకంటే అప్పుడే నేను I was a huge fan of Shekhar Kamala. You won't believe,
ఇన్ని ఇంటర్వ్యూస్లో నాకు ఎప్పుడు జ్ఞాపకం రాలేదు. మొన్న జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే నేను డాలర్ డ్రీమ్స్ నేను రివ్యూ చేయడానికి వెళ్ళాను. రైట్. అది కూడా మా సిస్టర్ ఇన్ లా తోటి. సో మేమిద్దరం వెళ్ళాం. అండ్ that was one film which I really liked it because the format also was rather intellectual, you know, and people going abroad for studies. I mean, all the students are also like craze. Even now that is there, but then all those hardships they faced and all these things, he brought it out beautifully. It's chala impactful ga undi. I mean, for the generation our time lo. So what I did, I really liked it, and I went and congratulated him and shook hands with him and all that. ఈ సంగతి ఆయన వింటే వాట్ కోఇన్సిడెన్స్. అవును, బాగుంటుంది. He'll be really, I mean, get back to those days, I think. Yeah. సో అయితే మరి మీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే 1 year లోపల మీకు సంబంధం చూశారు. One year just a gap. I was preparing for the IAS stuff and all that. And then, in fact, అదే period లో I also got admission for my PG, post-graduation in Presidency College in Chennai. వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ కదా. One of the top colleges, yeah. చాలా మహామహులు అందులో చదివారని చెప్తారు అదే పెద్ద వాళ్ళందరూ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే సంథింగ్ గ్రేట్. ఏం చేద్దాం అనుకున్నారు ఎందులో మీరు? బాటనీలో చేద్దాం ఐ అనుకున్నారు. గాట్ అడ్మిషన్ ఆల్రెడీ మాట. సో అప్పుడే ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి మాట ఇవన్నీ. ఎంత అవాయిడ్ చేసినా కూడా ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. మా వారు అనుకోవాలి ఇప్పుడు ప్రజెంట్. అవునవును. సో అంటే అప్పుడు వచ్చిన ఫస్ట్ సంబంధమేనా లేకపోతే చాలా సంబంధాలు? అంటే ఈయన్ని చూసేక ముందు ఒక 2-3 చూసారు. వాళ్ళు ఏదో జాతకాలు పడక ఇది అది. మేబీ ఐ వాస్ బేసికలీ ఐ డెంట్ వాంట్ టు మ్యారీ, to tell you the truth. Swapna, okay. So I told my dad, I'm not interested right now. ఇంకా నాకు చదువుకోవాలని ఉంది, అట్లీస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని, తర్వాత చూడండి నాన్నగారండి అంటే మా నాన్నగారికి ఓకే సరే. మా నాన్నగారు హీ వాజ్ నాట్ వెరీ రిజిడ్ ఆల్సో, హీ లెఫ్ట్ ఇట్ టు అస్. ఆయన చాలా ఫ్యూచరిస్టిక్ పర్సన్ ఆ రోజుల్లోనే. సో డిస్పైట్ హ్యావింగ్ 4 daughters, we are 4 and I'm the team leader and my youngest is my brother. So you can imagine, ఊహించచ్చు ఎంత టెన్షన్ అంటే దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మై ఫాదర్. 4 daughters పెళ్లి చేయాలి అండ్ ఐ హ్యావ్ టు క్లియర్ ద లైన్. యూ కెన్ అండర్స్టాండ్. సో ఐ వాజ్ ఇన్ అ డిలమా. ఇక్కడ పీజీ కోర్స్ జాయిన్ అవ్వాలా, అదే అప్పుడే ఈ వీళ్ళ సంబంధం వచ్చింది. చూసాం మా వారు, హీ సేస్ నో, ఐ వాంట్ టు మ్యారీ దట్ గర్ల్, ఓన్లీ దట్ గర్ల్ ఐ విల్ మ్యారీ. ఓహో, అయితే కదా మీరు ఇప్పుడే ఆనెస్ట్ గా సంధ్య గారు ఇప్పుడే ఇంత గ్రేస్ఫుల్ గా అందంగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో అని ఐ జస్ట్ క్యూరియస్. లేదండి, నేను ఐ వాజ్ నాట్ సో, బికాజ్ ఆ రోజు నేను కళ్ళజోడు పెట్టుకునేదాన్ని. ఇంటెలెక్చువల్ లుక్. సో మా నాన్నగారికి ఏంటంటే భయం, ఆ కళ్ళజోడు ఆ ఇంటెలెక్చువల్ లుక్ తోటి ఐ పుట్ ఆఫ్ గైజ్ అనేసి. సో హీ వాంటెడ్ టు మ్యారీ మీ వెన్ ఐఎమ్ స్టిల్ వెరీ యంగ్. యు గాట్ ఇట్ నో? అవును. సో మీరైతే మీరు పుట్టి పెరిగినంత నార్త్ లో దాదాపుగా. సో బెంగాలీ మాట్లాడతారా? একটু একটু বলতে পারি। একটু আমি বলবো, বাংলা বলবো। তুমি বলছি? আমার বৌদি বাঙালি। আচ্ছা, উই বাবা। ఉయ్ బాబా అంతే. తర్వాత మాస్టర్ ఆలు పోస్ట్ ఇవి ఎంతకంటే రాదు. అమిత్ మాకే బాలో భాష అదొకటి అదొకటి ఆసే పాట చలవా అని చెప్పి. బట్ మిమ్మల్ని చూస్తే సంధ్య గారు ఆ పాట గుర్తొస్తుంది నాకు. దాదాపుగా చాలా మంది నన్ను చూసి బెంగాలీ కూడా అనుకుంటారు. నార్త్ ఇండియన్ లాగే ఉంటారు మీరు తెలుగుతనం కంటే కూడా. అవునవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు సినిమాల్లో రిచ్ బిలియనర్ వైఫ్ అనుకోండి, మీరు సెట్ అయిపోతారు, కన్విన్స్ అయిపోతారు. ఒక పేద అమ్మగా చూపించాలనుకోండి మిమ్మల్ని, కొంచెం కష్టం. కొంచెం రిచ్ అండ్ అకంప్లిష్. స్వప్న, ఈ రోజుల్లో కథలు మారిపోయాయి నిజంగా చెప్పాలంటే. అప్పుడు ఆ నీడ్ ఉంది. సో నా టైమింగ్ వాజ్ కరెక్ట్. నేను రావడం ఇండస్ట్రీలో అప్పుడు ఆ అర్బన్ లుక్ కొంచెం మదర్ అలా సెట్ అయ్యి అనమాట. అప్పుడు హీరోయిన్స్కిను హీరోస్కి అంతాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అన్ని పల్లెటూరు కథలు వస్తున్నాయి. సో నువ్వు చెప్పినట్టు చాలా కష్టపడి మిమ్మల్ని ట్యాన్ వేస్తారా? మీకు కొంచెం నేనే వేసుకుంటాను. బికాజ్ నాకు ఊరికే స్క్రీన్ మీద ఏదో అందంగా కనిపించాలి అది కాదు. క్యారెక్టర్కి సెట్ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను.
అవ్వాలి, మ్మ్. అందులో వెళ్ళిపోవాలి. మ్మ్. అందుకోసం ఇప్పుడు కూడా చాలా మంది నన్ను గుర్తుపెట్టరు పబ్లిక్ లో. నేను ఐ థింక్ దాట్ అస్ అ కాంప్లిమెంట్ ఇన్ఫాక్ట్. సి ఎందుకంటే ఇప్పుడు మర్యాద రామని చూసారు, మ్మ్. అందులో ఎలా ఉన్నాను నేను, ఎక్దమ్ విలేజ్ లో, కొంచెం Ah. రిచ్ Rich విలేజ్ village లో. లో, అవును. సో ఐ కెన్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మ్మ్. క్యారెక్టర్స్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మర్యాద రామన్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎలా వచ్చి రాజమౌళి గారి ఫిల్మ్ అవును. హౌ డిడ్ యూ గెట్ ది ఆపర్చునిటీ? అంటే ఇంతమంది అమ్మలు ఉన్నారు చుట్టూ, ఇంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మీ క్యారెక్టర్ లో సెట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సో ఉన్నారు. మీకు ఎలా వచ్చింది సంజయ్ గారు అది? అసలు నాకు తెలియదండి. అప్పటి వరకు నేను ఒక దాదాపు ఒక 15-20 మూవీస్ చేస్తుంటాను అంతే. వేదం చేశాను. వేదంలో ఏమన్నాను, వేదంలో కూడా ఐ వాజ్ లుకింగ్ వెరీ మాడ్. మంచు మనోజ్ మదర్ అందులో ఒక ఆర్మీ ఆఫీసర్, అదే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ విడో క్యారెక్టర్ అందులో. సో అక్కడ కూడా ఐ వాజ్ లుకింగ్ టోటలీ డిఫరెంట్. బట్ ఐ డోంట్ నో వేర్ దే సా మీ, మేబీ ఇన్ కత్తి, అప్పటికి కత్తి కూడా కొంచెం ఆ లుక్ ఉందా. సో అక్కడ ఏమైనా చూసుంటారు. సో పిలిచి ఇలా చెప్పారు కూడా, మిమ్మల్ని ఒక పెద్దవారుగా చూపిస్తాము, మరి మీరు ఓకేనా మీకు అంటే, లేదండి ఆఫ్టర్ ఆల్ నేను యాక్టర్, డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ సచ్ థింగ్స్ అంటే. అండ్ ఐ థింక్ దే హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. బట్ వేర్ డిడ్ యూ పికప్ యాక్టింగ్ స్కిల్స్ అవి? ఎస్, యాక్టింగ్ స్కిల్స్, గుడ్ క్వశ్చన్. బికాస్ చిన్నప్పటి నుంచి మాకు నార్త్లో అంతాను చాలా వీ హ్యాడ్ అవర్ ఓన్ రైల్వే క్లబ్స్. సో నాన్నగారు ఈ వాజ్ బిగ్, అంటే ఈ వాజ్ సీనియర్ ఆఫీసర్ అండ్ ఆల్ దాట్. హీ రిటైర్డ్ as చీఫ్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ ఇక్కడ, సంజీవరావు గారు అనేసి. సో నౌ హీ ఈస్ నో మోర్. సో we were in all those, wherever we were there were railway clubs, and we had our own tennis courts, badminton courts, and we had our own halls where we had a stage and all that. So మేమంతా ఈ కలిసి సాటర్డేస్ we had a Saturday nights, క్లబ్ డేస్ అనేవారు ఆ రోజు, క్లబ్ డేస్. సో ముందు నుంచి ప్లాన్ చేసుకునేవాళ్ళం, స్కూల్లో కానీ అవుట్ ఆఫ్ స్కూల్స్ ఏం చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ స్కిట్ టు డూ, like that. We had a lot of fun. And so I also used to gather small kids also. I used to gather them and make them do some drama, some this thing. మేము నలుగురు సిస్టర్స్ కదా, మేమే కలిసి అన్ని ఏవో చేసేవాళ్ళం. అందులో అబ్బాయిగా నేను చేసేదాన్ని, మా సిస్టర్ తను అమ్మాయిగా, నేను హ్యాట్ వేసుకునే డ్రెస్, ఇన్ఫాక్ట్ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఓ, సో అయితే అప్పటి నుంచి మీకు కొంచెం డ్రామాటిక్స్ వాటి మీద పట్ల మీకు ఆసక్తి కలిగింది. ఇంట్లో తెలుగు మాట్లాడేవారా? నార్త్ లో ఉన్నారు కాబట్టి తెలుగు అమ్మ నాన్నగారు వాళ్ళు మాట్లాడేవారు, అమ్మ ఎక్కువ. అసలు ప్రాపర్ ఎక్కడ అమ్మ నాన్నగారు ఎక్కడ? అమ్మ వాళ్ళు ఫ్రమ్ కొవ్వూరు, అమ్మ కొవ్వూరు, నాన్నగారు వాళ్ళేమో నాన్నగారు పుట్టడం పిఠాపురం, తర్వాత రాజమండ్రి ఇక్కడంతా ఉంటూ మా తాతగారు బ్రిటిషర్స్ వాళ్ళ కింద చేసేవారు. సో చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయింది, మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ నాన్నగారు చదువుకుని గిండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అయ్యారు నాన్నగారు. సో ఆయన ఈ ఆల్ ఇండియా రైల్వే సర్వీసెస్ బోర్డు ఉండేది కదా, అప్పుడు రాస్తే ఆయనకి నార్త్లో ఫస్ట్ పోస్టింగ్ వాజ్ బిలాస్పూర్. సో నేను అక్కడ పుట్టడం అదే జరిగింది. చాలా అంటే ఆల్మోస్ట్ స్మూత్ సైలింగ్ లైఫ్ అని చెప్తారా సంధ్య గారు మీది? హార్డ్షిప్స్ ఫేస్ చేశారా ఎప్పుడైనా? హార్డ్షిప్స్ అంటే అంత స్మూదే, లైక్ సో లాంగ్, బట్ దెన్ ఐ ఫేస్డ్ అ లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఆఫ్టర్ మ్యారేజ్ soon, because what I would say, it was totally it was a clash kind of a situations where I come from a totally up north నుంచి వచ్చాను, వీళ్ళేమో డౌన్ సౌత్ ఉన్నారు, అండ్ ఇక్కడ కస్టమ్స్, రిచువల్స్, అండ్ మై మదర్ ఇన్ లా వాజ్ బేసికలీ ఫ్రమ్ మైలాపూర్. సో ఆవిడ చాలా అదే భక్తి, దేవుడు, పూజలు, పునస్కారాలు, ఇవన్నీ నేను కొంచెం దూరంగా ఉండేది. ఎందుకంటే అమ్మని కూడా మేము అలా చేసేసాం మాడ్గా. సో మీరైతే ఎక్కువ భక్తి లేవండి, అంత నాకంత ఓపిక లేదు. కానీ ఆఫ్ కోర్స్ మనసులో చేస్తాను, పూజలు చేస్తాను. అంటే ఎక్కువ మెయిన్ ఫెస్టివల్ ఎక్కువ బాగా ఇంపార్టెన్స్ ఏంటంటే గణేష్ చతుర్థి, వినాయక పూజ, తర్వాత దీపావళి, ఇలాంటివన్నీ.
సో అయితే మీకు క్లాష్ దీనివల్ల వచ్చిందా? అంటే మీరు ట్రెడిషనల్‌గా లేకపోవడం, అత్తగారింట్లో బా ట్రెడిషనలా? బాగా ట్రెడిషనల్, కరెక్ట్. వాళ్ళు అంటే పొద్దున్న మడి కట్టుకొని వంట చేయాలి అలాంటివన్నీ ఉన్నాయా? అంత లేదు, అంత లేదు. కానీ నాకు అప్పట్లో అంటే 22కే పెళ్ళైపోయింది. హ్మ్. సో వంటలవి నేర్చుకున్నాం. అమ్మ చాలా స్ట్రిక్ట్ హ్మ్. చిన్నప్పటి నుంచి. అమ్మ అంటే మేము కొంచెం 8th, 9th క్లాసెస్ నుంచి అమ్మ కొంచెం బాగా డైరెక్షన్స్ ఇచ్చేది. వెళ్ళి ఆ కూర కలుపు, వేపుడు అవుతుంది అక్కడ వెళ్ళి ఒకసారి కలపండి అంటే, నేనేమో మా సిస్టర్ నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు, మా సిస్టర్ ఇంకో సిస్టర్ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. మీరు యంగెస్టా? మధ్యలోనా? లేదు, నేను ఎల్డెస్ట్, అయ్యో! టీమ్ మీరు లీడర్. యంగెస్టా? అయ్యో పాపం! మీ అయితే మొత్తం మీ మీద పడిపోతుంది. కూర ఎప్పుడు మీరే కలపాలి. నేనే లైట్ కలపాలి. లాస్ట్‌లో పడుకున్నట్టుగా ఆఫ్ చేసేది ఎవరంటే మీరే లేచి ఆఫ్ చేయాలి అది. స్వప్న నీకు తెలుసా, నౌ ఐ యామ్ వెరీ, నేను చెప్పుకోకూడదు కానీ ఐ కెన్ కుక్ వెరీ వెల్. అవునా? కనిపిస్తున్నారు. ఇప్పుడైతే నమ్ముతా నేను. అవునా? మీరు కుక్ చేస్తారంటే. సో ఆ తర్వాత అయితే ఆ క్లాషెస్ ఇబ్బంది పెట్టాయి మిమ్మల్ని? నేను ఇవన్నీ అంటే ఎందుకు అడుగుతున్నానంటే సంధ్య గారు, టిపికల్లీ వచ్చే సమస్యలకి ఇప్పుడు అందరూ యాక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జర్నలిస్ట్ అవ్వచ్చు. బట్ హౌ యూ కోప్ విత్ లైఫ్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్స్పైర్స్ పీపుల్ కదా. అదే ఎస్ ఎస్. కాబట్టి చిన్న చిన్న విషయాలు కావచ్చు, మీరు ఎలా డీల్ చేస్తారన్నది చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో ఈ చిన్న చిన్న విషయాల మూలంగానే డివోర్స్ అయిపోతున్నాయి. కానీ మేము విత్స్టూడ్ అవన్నీ సో చేసుకుంటూ క్లాషెస్ వచ్చాం. మీకు మీ వారికా, మీ అత్తగారితో మీకా? మా అత్తగారు చాలా సపోర్టివ్, అంత బాగానే ఉండేది. కానీ కాకపోతే కొంచెం మా సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళు ఉంటారు కదా, సిస్టర్ వాళ్ళు ఆడపడుచులు, అవును. కొంచెం అంటే ఏంటంటే వాళ్ళకి అంత పద్ధతి ఎక్కువ, పద్ధతి ఫాలో అవ్వాలి, టైమింగ్. మా అత్తగారు కూడా కొంచెం టైమింగ్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందులో మీరు కొడుకులు లేని ఇంట్లో పెరిగారు కాబట్టి దాదాపు మీరే కొడుకులు. అంతే కదా, కొంచెం టామ్ బాయ్స్ అన్నారు. అదే కదా, అందుకోసం అన్నాను. రిలేట్ ద హోల్ థింగ్. కదా, అర్థమవుతుంది. అదే అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చేసారు ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు. సో అండ్ ఎన్నో ఇదే సిటీస్ అవి తిరిగాము. చాలా మంది అంటే ఇప్పుడు ఖరగ్పూర్ అక్కడ ఒకలాగా ఉంటారు, క్యాల్కటాలో ఒకలా ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ మిక్స్, మీటింగ్ పీపుల్, వాళ్ళవన్నీ రకరకాలుగా చూడటం. సో హెల్ప్ మీ టు ఫార్మ్ మై, ఐ మీన్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. వాట్ వాస్ ద టఫెస్ట్ మూమెంట్? అంటే చాలా ఫీలింగ్ లైక్ వెరీ ఎమోషనల్ అబౌట్ దిస్, చెప్పుకోలేను ఏం చేయనని మీరు కార్నర్డ్ ఫీల్ అవుతాం కదా ఒక్కోసారి. అవునవునవునవును. ఓకే, దట్ కుడ్ బి థింగ్ టు డూ విత్ లైక్ ఓకే, లైక్ వెన్ మై సన్ వాజ్ బోర్న్, మై ఎల్డెస్ట్ సన్. సో వాడు చాలా నాటీ. మేమేమో అప్పుడు నార్త్లో మా వారికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో నార్త్ వెళ్ళిపోయాం. సో ఎప్పుడో ఏడాదికో 2 సార్లు వచ్చేవాళ్ళం. సో వీడేంటంటే పెద్దవాడు అయిపోయేటప్పటికే, చిన్న పిల్లాడు అయినా కూడా, బట్ చాలా నాటీ. ఎందుకంటే అక్కడ వాడు అవన్నీ పికప్ చేశాడు ఢిల్లీలో. ఆ లాంగ్వేజ్ కానీ, హిందీ, తెలుగు రాదు వాడికి. సో ఎక్దమ్ శుద్ధ హిందీ మాట. సో ఇక్కడ వచ్చి వీళ్ళు ఏమైనా అడిగితే వాడంతా హిందీలో రిప్లై ఇచ్చేవాడు. పైగా వీళ్ళు టీవీ చూస్తుంటే వెళ్ళి ఆఫ్ చేసేసేవాడు. సో వీళ్ళకంతా కొంచెం ఇది మాట ఇరిటేటింగ్. సో ఇలాంటివి కొంచెం క్లాషెస్ అవి రావడం. సో నేను కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. బట్ బికాస్ ఇట్స్ ఆల్ ఫ్యామిలీ కాబట్టి అవును, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్ అండి మనకి. బికాస్ కొంచెం ఇండివిజువలిస్టిక్ గా ఉంటే అందులో ఇవ్వడం చాలా కష్టం. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మన కుటుంబం, లైఫ్ లాంగ్ మనం కోరి వచ్చాం ఈ కుటుంబంలో, కానీ గ్రహించుకోకుండా అవుతాయి ఇవన్నీ. అందులో మా వారు ఏం చేసేవారంటే, ఇప్పుడు నేను ఏదో కూర పచ్చడి కానీ ఏదో చేస్తే బాగా పొగిడేవారు. సంధ్య వాళ్ళు చాలా బాగా చేసింది తెలుసా, వాళ్ళ సిస్టర్ చూడు నువ్వు కూడా నేర్చుకో ఇలాగా అంటే వాళ్ళకి కోపం వచ్చేసేది. ఏంటి మేము నేర్చుకోవడమా, చాలే. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ అవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి మనకు. అదే సో అవన్నీ రొటీనే, కానీ ఇప్పుడు నవ్వుకుంటాం బికాజ్ ఒక ప్లేస్ కి వచ్చేసాక అవన్నీ వెనక్కి తిరిగి చూస్తే. సో మీరు సినిమాల్లోకి రావడం అనేది, హౌ డిడ్ యువర్ ఫ్యామిలీ టేక్ ఇట్? ఫ్యామిలీ టుక్ ఇట్ వెరీ పాజిటివ్. మీ వారు, మీ ఆడపడుచులు అందరూ? మా వారు చాలా పాజిటివ్. ఎందుకంటే ఈయన ఎక్కువ తెలుగు సినిమాలు అలా ఎక్కువ చూసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే అంటే ఆంధ్ర అంత పుట్టి పెరిగారు. పుట్టడం చెన్నై కానీ తత్మాదంతా ఇక్కడే. సో ఆయనకి బాగా టచ్ ఉంది లాంగ్వేజ్ తోటి, ఇంకా బాగా సినిమాలు చూడటం. ఇంత వంట లేదు ఎందుకు అని అనలేదా?
మామూలుగా అంటే మన ఇంట్లో ఇంట వంట లేదంటారు కదా అదే typically. అంటే ఫిల్మ్ సినిమా ఇస్ నాట్ సంథింగ్ కంఫర్టబుల్ ఎవ్రీబడి అందరూ కంఫర్టబుల్ గా అయిపోరు. ఎస్ ఎస్ అందులో ఒక స్టేజ్ వచ్చాక అందులో correct. టిపికల్ ఇప్పుడు మారుతోంది కానీ అవును ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు శ్రీలీల ఇస్ దేర్ షీ ఇస్ డాక్టర్, అలాగే సాయి పల్లవి is a doctor. ఆల్సో కానీ ఇదివరకు మీరు వచ్చిన టైంలో అయితే ఇంకా కొంచెం ఒక రెస్ట్రిక్షన్ ఒక బౌండరీ ఉండేది. ఎస్ ఆ రోజులో ఉండేది అనుకుంటాను. నా ఆల్రెడీ 15 years అవుతుంది నేను వచ్చి అవునవును. కదా. సో కానీ మా వారు ఆయనకి ఎందుకో మరి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఆల్రెడీ ఒక మదర్. ఇక నాకు ఫస్ట్ శేఖర్ కమలా గారు ఆఫర్ చేసింది తమన్నా మదర్గా, విచ్ నేను హెసిటేట్ చేశాను బికాజ్ నేను చాలా సీరియస్ ప్రొఫెషన్లో ఉన్నాను. అందులోంచి ఇందులో రావాలంటే Science journalism నుంచి ఇది. You're right. You are also a journalist, no? You, నీకు ఐఎమ్ షూర్ యు విల్ నాకు వచ్చాయి సంధ్య అంటే ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ నాకెందుకో సినిమాలు చాలా స్లోగా అనిపిస్తాయి. సినిమా మేకింగ్ అన్నది ఒక షాట్ ఇచ్చాక వెళ్ళి కూర్చోమంటారు, మాకేమో బాగా ఫాస్ట్ గా అలవాటు. అన్ని అయిపోవాలి కదా. అన్ని అయిపోవాలి. అదే ఆ కూర్చోనేసరికి చిరాకేసి ఐఎమ్ వేస్టింగ్ మై టైం అనే ఫీలింగ్ వచ్చింది ఒక 2 సినిమాలు చేసినప్పుడు. సో ఐ జస్ట్ సెడ్ నో. you had a little bit of experience with it. జస్ట్ Oh, wonderful. Actually, this is the thing that I wanted to really tell you, Swapna. It's not a joke, acting as is, because we are used to being at home and in our different profession and దానికి ఎలా చేయాలి, ఎలా రెడీ అవుతాము వాటికి, అండ్ ఎండ్ రిజల్ట్ ఎలా తీసుకురావాలి. we used to have deadlines, you know that. So that was really exciting in a way. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ బిగ్ మూవీస్లో అయితే ఆ రోజు షూట్ ఉంటుందో లేదో కూడా తెలియదు, బట్ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. మేకప్లు అన్నీ వేసుకోవాలి, మంచిగా సారీస్ అవి కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి. దెన్ ఆ టైం ఎలా పాస్ చేస్తాం. సో అక్కడ అన్నీ తింటాను కూడా ఇలా వస్తూనే ఉంటాయి. సో అది కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ మన లుక్స్ అవి కూడా కాపాడుకోవాలి కదా. అవి ఆర్ బీయింగ్ సీన్ ఆన్ ద స్క్రీన్ అది. బట్ ఫర్ మీ ఇట్స్ బీన్ అ కాన్షియస్ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి. సో నేను యోగా, ఎక్సర్సైజ్, వాక్ ఇదంతా నాది ఒక రొటీన్ ఉండేది, విచ్ నౌ ఈజ్ హెల్పింగ్ మీ. అవును. అంతే. కాకపోతే ఇదేదో సినిమాలో వచ్చాను స్టార్ట్ చేశాను అలా కాదు. ఇప్పుడు చాలా మంది అలా చేస్తున్నారు, బట్ అది లేదు, నాకు ముందు నుంచి ఉంది ఆ డిసిప్లిన్. సో విచ్ ఇస్ గుడ్, ఐ థింక్ సో. That's very good. No, తెలుస్తుంది because it helps you. It really helps. సో మీరు అంటే you were saying సినిమాలో పేషెన్స్ కావాలి, చాలా పేషెన్స్ కావాలి. అది నేను చూసానండి. నేను ఒక 2 సినిమాలు అదే కాదు, అదే ఎస్ అదే కాదు స్వప్న. ఇక్కడేమో అందరూ వాళ్ళ ఈగోస్ తోటి వస్తారు. అమ్మో అవునండి, అది కూడా చూసాను. ఇంకా క్యాలిబర్స్, there may be a very the hero himself, the heroine and character artists. గోటా గారితో చేశాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో చేశాను, ప్రకాష్ రాజ్. సో వీళ్ళందరూ స్టాల్వర్డ్స్. అలాంటి వాళ్ళతోటి మనం మసులుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు డిసైడ్. వాళ్ళు రకరకాల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చక్కగా. దే విల్ ఎంటర్టైనర్స్ ఇన్ ద ఫ్రీ టైమ్, యూనో. ఇట్స్ వెరీ నైస్. బాలకృష్ణ గారు, ఆయన ఈజ్ అ రియలీ ఇంటలెక్చువల్. ఆయన ఒక యాక్టరే కాదు, హీ ఈజ్ అ వాకీ టాకీ kind of ఇది మాట పర్సన్ ఆన్ ద సెట్స్. ఎస్పెషలీ శ్రీరామ్ రాజ్యం చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అంటే నేర్చుకోవడం కాదు, ఎన్నో డైమెన్షన్స్ అబౌట్ అన్ యాక్టర్, అండ్ హీ ఈస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. అండ్ బట్ మీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ కో స్టార్స్ ఎక్కడైనా కొంచెం మీరు తెలియకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఉంటాయి కదా, అంటే వాళ్ళకి దే మే ఎక్స్పెక్ట్ కొంచెం సీనియారిటీకి ఇది ఇవ్వాలి, అది తెలుసో తెలియకో మనం ఇవ్వకపోతే అదొక ఇబ్బందికర పరిస్థితి కదా. అది బికాస్ నేను ఒక ఎడ్యుకేటెడ్ ఫీల్డ్ నుంచి వచ్చాను, అది మెయిన్ అండి. దాంతో నో బట్ ఆల్సో మీకు ఇంటెలెక్చువల్లీ యూ విల్ ఫీల్ ఆన్ పార్ ఆర్ సుపీరియర్ టు మోస్ట్ పీపుల్ అరౌండ్ యూ బికాస్ యూఆర్ ఎడ్యుకేటెడ్, మీరు జర్నలిజం లో ఉన్నారు, సర్టన్ ఇండిపెండెన్స్ ఉంటుంది. ఐ వాజ్ డూయింగ్ ప్రాక్టికలీ యాక్టింగ్, మై ఓన్ యాక్టింగ్. ఏంటంటే ఐ హావ్ టు డమ్ డౌన్. ఎంత అంటే చాలా ఇంకా తగ్గించుకోవాలి బాగా. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? ఎంప్టీ లుక్. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎలా అంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు షార్ట్ మధ్యలో
జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. సో అలాగా ఎక్కడో ఒకటి వస్తుంది, దాన్ని నేను కొంచెం హైలైట్ చేయాలనుకుంటాను. సే ఇట్ కెన్ బి అబౌట్ సమ్ విటమిన్స్ ఆర్ డైటింగ్ ఆర్ బికాజ్ నేను చాలా న్యూట్రిషన్ మీద రాసాను. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దాట్ థింగ్స్. సో నేను కొంచెం వాళ్ళకి ఏదో చెప్దాం అనుకుంటా అనమాట. అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఫుడ్ తింటే బాగుంటుంది, ఇది తగ్గించి ఫ్యాట్ ఇలా తగ్గించేది. సో కొంచెం నాకు ఈవిడేంటి కొద్దిగా చాలా అంటే మాకు చెప్పాలా, మాకు తెలుసు కదా అని అలా. దెన్ అది నాకు మేనరిజంలో తెలిసిపోతుంది. సో ఇమ్మీడియట్లీ ఐ విల్ స్టాప్, ఐ వోంట్ గో ఫర్దర్. వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇంకా మనం అక్కడ ఆపడం బెటర్, అంతే కదా. టాపిక్ మార్చడం కానీ లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళదే వింటాం, అంతే అంతే. అకామిడేటింగ్ ఎవ్రీబడీస్ డమ్నెస్ టు బి వన్ విత్ దెమ్ అని నేను చాలా ఘాటుగా చెప్పాను. బట్ ఐ అండర్స్టాండ్ అండి. అంటే హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఫీల్డ్స్ అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎ ఉమెన్, ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే టిపికలీ అమ్మలకి ఎలాగైతే చాలా సపోర్టింగ్ రోలు ఆవిడ అన్ని భరించేసేయాలో, యాక్టర్స్ కూడా ఇంచుమించు అదే పరిస్థితి రావచ్చు. ఏమన్నా ప్రొఫెషనల్ రైవలరీ ఫేస్ చేశారా సంజయ్ గారు మీరు రాగానే? బికాస్ హూస్ ఇస్ ఫ్రెష్ లుక్ ఆన్ ద బికాస్ చాలా మంది అమ్మలు ఉన్నారు ఇన్ వేరియస్ రోల్స్ క్యారెక్టర్స్, అంటే రకరకాల అమ్మలు ఉన్నారు మనకి ఇండస్ట్రీలో ఉంటారు. సో మీరు వచ్చినప్పుడు ఏమన్నా మీకు అంటే వాళ్ళకి ఎలా అనిపించింది? ఇప్పుడు సపోజ్ ఒక షార్ట్ రెడీ పెట్టారు అండ్ వీఆర్ ఆల్ రిక్వైర్డ్ టు కమ్ టుగెదర్ ఆర్ స్టాండ్ టుగెదర్, అందరూ కెమెరా ముందు రావాలి. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంతమంది సీనియర్ ఆల్రెడీ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేశాను నేను. లైక్ కింగ్లో చేశాను, మిస్టర్ పర్ఫెక్ట్లో చేశాను, మీరు చూసుంటారు, అందరు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కెమెరా వాళ్ళ మీద ఉండాలి, వాళ్ళే కనపడాలి బాగా. అది ఓపెన్గా అనేస్తారా? అన్నారు కానీ కొంచెం ఇలాగా అదే అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ లిటరల్లీ పుష్ చేసేస్తారు, ఇంకా ఫ్రేమ్ నుంచి అవుటే. అందుకోసం నేను చాలా వరకు కనపడను. అర్థమైందా? అర్థమైంది. అలాగా. సో నేను ఐఎమ్ నాట్ ద టైప్ వేర్ అగైన్ యూ విల్ పుష్ యువర్ వే అరౌండ్. ఏంటిది నా ప్లేస్, నేను అలా చెప్పలేను కూడా, నాకేమో అలా చేత కాదు, అంతే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ. సో పెద్ద ఛాలెంజ్ ఏనండి. చాలా. సంజయ్ గారు ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకు ఇప్పటికి? 250 వరకు అయితే కౌంట్ ఉంది. ఐ క్రాస్ దాట్. 250, 300 సినిమాలు చేశారు. అన్ని దాదాపుగా ఐ థింక్ ఎక్కువ ఫ్యామిలీ రోల్సే వచ్చాయి కదా చాలా. కొన్ని వాటిల్లో డాక్టర్ గా చేశాను, ఒక half a dozen కన్నా ఎక్కువ అలా డాక్టర్. సో అందరికీ గుర్తున్నది అర్జున్ రెడ్డి ఒకటి. అర్జున్ రెడ్డి, ఇంకా యముడికి మొగుళ్ళో బాగుంటుంది, కత్తి కాంతారావు, ఈవి డైరెక్షన్, ఈవి గారి డైరెక్షన్ లో చేశాను. సో యాక్చువల్లీ నౌ ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఆస్క్ యూ, మీ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యు మస్ట్ హావ్ బీన్ నాట్ సో, అంటే ఇంకా చిన్న వయసులోనే మీకు? Yeah, I was like in my early 30s, 36, 37 ఉండొచ్చండి అప్పుడు. అదే వచ్చి అలా మీరు మొదలు పెట్టారు మీ కెరియర్. అప్పటికి మీరు ప్రాబబ్లీ జర్నలిజంలో యు ఆర్ ఎర్నింగ్ వెల్. Yeah, I was అంటే సెటిల్డ్ కదా, జాబ్ టిపికల్ గా. అంటే మన ఫ్యామిలీస్ లో మామూలుగా ఏముంటుంది, ఒక జాబ్, ఒక ఇన్కమ్, స్టేబుల్ ఇన్కమ్ వస్తున్న టైంలో ఒక సినిమా అనగానే ఫస్ట్ థింగ్ పీపుల్ ఆస్క్ యూ రెమ్యూనరేషన్ ఎంత. సో ఇది చాలా పెద్ద ఛాలెంజ్. మీరు హౌ డిడ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్? అంటే ఎంత అడగాలి, ఎంత అడగచ్చు? ఏమీ లేదు స్వప్న, నో నాలెడ్జ్, నథింగ్. ఐ జస్ట్ గాట్ లిటిల్ ఎక్సైటెడ్. ఓకే, హ్యావ్ టు డూ. ఎందుకంటే నాకు నా పాస్ట్కి వెళ్ళాను, నా స్కూల్ కాలేజ్ డేస్ వేర్ ఐ యూజ్డ్ టు యాక్ట్ ఆన్ ద స్టేజ్. I just connected with those days. I said, okay, now is some chance to do some acting. Just for fun, heck of it. అనుకుని మొదలు పెట్టారు అంతే. జస్ట్ ఫర్ ఫన్ చేశాను నేను. హ్యాపీ డేస్ నిజం చెప్పాలంటే, వాళ్ళు ఆ కెమెరా కూడా తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి నాకు ఆడిషన్ చేశారు. ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పించారు? ఫస్ట్ డైలాగ్ ఇస్ దట్ ఎగ్స్ అవి తీసుకురమ్మంటాను తమన్నాని. అది కొంచెం కోపంగా అది చెప్పాలి. కోడిగుడ్లు తీసుకురా ఎలాగా? ఏమే ఆ షాప్కి వెళ్ళి కొంచెం ఎగ్స్ అవి తీసుకురా, ఎగ్స్ బ్రెడ్ ఏదో చెప్తా. అదిను ఇంకేదో 2-3 డైలాగ్స్ ఇచ్చారు. వెంటనే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను మా ఇంట్లో.
ఎందుకంటే కెమెరా అక్కడ తీసుకొచ్చారు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ తీసుకొచ్చి చేశారు ఆడిషన్. సరే నాకు ఎలా తోస్తే చేస్తాను అంతే. ఆఫ్టర్ దగ్గర దగ్గర 1 week or 10 days they said you are selected. Then I was You're waiting. They said they'll give me dates అన్నారు. కొద్ది రోజుల తర్వాత డేట్లు ఇచ్చారు. 5 days. జస్ట్ యాజ్ అ సెంటిమెంట్, ఇట్స్ రూట్ క్వశ్చన్, కానీ అప్పుడు మీరు రెమ్యూనరేషన్ ఇచ్చారా మీకు? ఆ ఫిల్మ్ కి ఇవ్వలేదు. ఇవ్వలేదు. తర్వాత నాకు అడగడం కూడా చేత కాదు. అదే ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ మొమెంటాలు ఇవేనండి బాబోయ్ లైఫ్ లో. అసలు అంటే అడగలేము, వాళ్ళు ఇవ్వరు టైం కి. పదిసార్లు అడిగితే మనకు ఆత్మ మనం ఏంటి అసలు, మనం అడగడం ఏంటి అని. ఎగ్జాక్ట్లీ. సో నేను సరే చూద్దాంలే, ఫస్ట్ ఫిల్మ్, మా వారు ఫస్ట్ ఫిల్మ్ కదా పర్వాలేదులే వదిలేసే. మీ ఫ్యామిలీ అంతా థ్రిల్ అయిపోయారా ఫస్ట్ టైం మిమ్మల్ని థ్రిల్ అయి మా నాన్నగారు చెప్తాను, మా నాన్నగారు అన్నారు అవసరమా అన్నారా? అవసరమా రావడం పబ్లిక్ వ్యూలో ఇప్పుడు అన్నారు. లేదు నాన్నగారు అండి, నేనేమి హీరోయిన్గా ఏం చేయటం లేదు కదా, జస్ట్ నార్మల్ మదర్గా చేస్తున్నాను, ఇంట్లో కూడా మదరే కదా, అదే రోల్లో నేను వెళ్తున్నానంటే. సరే నాన్నగారు కొంచెం ఓకే ఓకే ఇలా అన్నారు. తర్వాత మా వారిని పిలిచి అడిగారు, ఏంటండి మీరు అలా ఒప్పేసుకున్నారు వెంటనే అంటే. మా వారు ఊరుకోకుండా, లేదండి నేను మీ అమ్మాయిని చేయమనలేదు యాక్టింగ్, నా వైఫ్ చేయమని. అసలు ఇదే స్క్రిప్ట్ రాసేసుకోవచ్చు, తీసుకెళ్ళి అందరూ వాళ్ళ ఆయనకి ఇచ్చి ఈ డైలాగ్ కొంచెం ప్రాక్టీస్ చేయ బాబు అని చెప్పాలి. సూపర్, అంత ఎంకరేజ్మెంట్ ఉంటే చాలండి. బట్ ఎప్పుడు అంటే ఇది కూడా మళ్ళీ సెన్సిటివ్ క్వశ్చన్, మీ పక్కన వేరే ఆయన చూసి మీ వారు ఎప్పుడు కొంచెం అనుకోలేదా? అందులో హ్యాండ్సమ్ వాళ్ళు వస్తారు ఒక్కోసారి. లేదు, ఆయన అఫ్ కోర్స్ ఐ థింక్ ప్రతిదీ చాలా స్పోర్టింగ్ గానే తీసుకున్నారు. ఇట్స్ అ బిగ్ థింగ్ అండి, బికాస్ సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని. బట్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఆయన అర్థం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత యూ కుడ్ స్టియర్ త్రూ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను ఫలానా ప్లేస్ లోనే ఉంటాను, ఇలాంటి ప్లేస్ లోనే దిగుతాను, నాకు ఇది పెట్టకూడదు, నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇప్పుడు కూడా నేను అలా మాట్లాడను. ఇప్పుడు కూడా ఆఫ్టర్ 250 ఫిల్మ్స్ అయితే నేనే బెటర్ అనుకుంటా. యు ఆర్ మచ్ బెటర్. సో దట్స్ ద థింగ్స్. అందుకోసం నాకు ఈ సాఫ్ట్ మదర్ క్యారెక్టర్ రోల్స్ లో స్టక్, అది పడిపోయింది ముద్ర. నౌ ఐ వాంట్ టు బ్రేక్ దట్ టు షాక్ ద ఆడియన్స్. అది మాట సాఫ్ట్ మదర్. సో వాట్ యు వాంట్ టు బ్రేక్ దట్ అంటే మంచి ఒక మీరు ఎప్పుడైనా ఒక లెదర్ జాకెట్ వేసుకుని కోపంగా మా వారిని తిడతాను అప్పుడప్పుడు. మేము ఉంటాయి కదా, ఎంత సాఫ్ట్ మదర్ అయినా కూడా హీ విల్ ఇరిటేట్ మీ ఇన్ సో మెనీ వేస్. మీవారా? అలా కనిపించలేదండి మాకు. అవునా? మంచి వారు ఆయన యాక్టింగ్ చేస్తున్నారేమో. అంతేనా? ఈజ్ అ గుడ్ యాక్టర్. అవునా? వారికి ఆయన వచ్చే రోల్స్ ఎప్పుడైనా చేశారు. డిక్టేటర్ మూవీ, అది కూడా బాలకృష్ణ గారితో. సరదాకా? యాజ్ అ డాక్టర్. నైస్. He's a banker, in fact. He's a banker by profession. By profession was a banker. Now he's retired. So ఆయన్ని ఎవరో దొరకలేదో ఏదో ఆ రోజు. సో నన్ను అడిగారు, మీ వారు డైలాగ్స్ చెప్తారా, బాగానే చెప్తారా? ఏంటి చెప్పడం, ఆయన మిమ్మల్ని 4 నేర్పుతారు కూడా. ఆయనకి సరిగా ఆయన చేయకపోవచ్చేమో అనేసి ఇంకో 2-3 స్టాండ్ బైలో పెట్టారు ఆ రోజు. ఈయన సింగిల్ టేక్ లో చేసేసారు. బాలకృష్ణ గారు ఏదో సమ్ కాలో ఇటు అటు చూడటంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింది, మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. అది చాలా గొప్పగా చెప్పుకుంటారు మా వారు. సింగిల్ టేక్ సింగిల్ టేక్. సూపర్. ఎగ్జాక్ట్లీ. సంధ్యా జనక్ గారు అంటే జనక్ గారు ఆయనేనండి, లేకపోతే నాన్నగారు పేరే కంటిన్యూ చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్. మా అత్తగారు అప్పటికే నేను మర్యాద రామన్న ఇవి చేశాను. సో అందరూ మీరే సంధ్యా జనక్ హస్బెండ్ కదా అని అడిగేవారు మా మావారు. సో మా అత్తగారు, అయ్యో ఏంట్రా నువ్వు సంధ్యా జనక్ హస్బెండ్ అయిపోయావు ఇప్పుడు. సో అట్లా. సూపర్. సంధ్య గారు, మీరు ఈ చేసిన మొత్తం సినిమాల్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ రోల్ అండి? అంటే మీరు బాగా ఎక్కువ స్క్రీన్ మీద కనిపించడమే కాకుండా మంచి ఎమోషనల్ సీన్స్ ఉండే క్యారెక్టర్. మంచి ఎమోషనల్ సీన్స్ యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు ఉన్నాయి కొన్ని. అవి యాక్చువల్లీ నిజంగా ఒక మూవీ చేశారు శ్రీహరి గారితో, మూవీ పోలీస్ గేమ్స్ అని.
అందులో నేను కాలేజ్ ప్రిన్సిపల్, ఇంకా కోటా గారు డీజీపీ పోలీస్. సో వాట్ అ సీన్ అది. యాక్చువల్లీ అందులో నా యాక్టింగ్ కూడా నిజంగా అందరికీ చాలా, ఇప్పుడు కూడా అది చిన్న క్లిప్ ఉంటుంది. చాలా ఇష్టం అందరికీ. అందులో ఒక రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ చూపిస్తాను. అది కూడా కొంచెం కోర్స్ నాకు శ్రీహరి గారు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. ఎలాగా? అది నేను డైలాగ్స్ అవి ఏదో చెప్తుంటే ఏంటంటే ఆ సీన్లో ఏంటంటే నా కొడుకు హీఈస్ వాడు కొంచెం రెబెల్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఓకే, సో హీ గెట్స్ కిల్డ్ ఇన్ అ ఎన్కౌంటర్. హీ గెట్స్ కిల్డ్. ఐ నో దాట్, నాకు తెలుసు. ఆ వార్త చెప్పడానికి శ్రీహరి గారు, హీఈస్ అ పోలీస్ ఆఫీసర్, హీ కమ్స్ హోమ్. అక్కడ వెనకాతల నా 2 కూతుళ్ళు ఉంటారు అండ్ పని మనిషి ఉంటుంది పని చేస్తూ. సో ఆయన వస్తే ఆయన ఏదో చెప్తూ ఉంటారు, నేను ఏదో విన్నట్టు నేను అదిగో అతేవి ఆ కప్తే మీరు ఇద్దరు వెళ్ళండి పిల్లల్ని చప్పుడు చేయకండి ఏదో చెప్తుంటారు పాపం ఆయన. సో అలాగా నేను డిస్ట్రాక్ట్ చేస్తాను అనమాట నా మైండే. తర్వాత చెప్తారు ఆయన, చూపిస్తారు అనమాట ఫోటో, ఇతను మీ అబ్బాయే కదా అనేసి. కాదంటాను నేను అయినా కూడా. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ యూనో హౌ టు ఆ బాధని నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా అది ఆయనకి ఎలా చెప్పాలంటే యాజ్ ఎఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అండ్ ఈజ్ నాట్ మై సన్ అని ఆ ఫీలింగ్ ఆయనకి ఇవ్వాలి. సో దిస్ 2 థింగ్స్ అది బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాను, విచ్ హీ రియలీ లైక్డ్. He said very nicely you did అని, and it was a great compliment coming from Srihari garu. సో సాడ్ హీ లెఫ్ట్ us కదండి. So sad really, because King లో చేశాను తర్వాత ఆయన తోటి. దట్ వాజ్ ద లాస్ట్, అండ్ నాట్ లాస్ట్, ఇంకొక మూవీ కూడా చేశాను. అది కూడా చిన్న బడ్జెట్ ఫిల్మ్ ఇన్ఫాక్ట్. యూ ఎవర్ ఫీల్ సంధి గారు మనకి లైఫ్ ఇస్ ఇట్స్ అంటే బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యూ గెట్ అని చెప్పి ఫారెస్ట్ గంప్ లో డైలాగ్ ఉంది. కరెక్ట్. మీరు చక్కగా యూర్ సో ఎడ్యుకేటెడ్, అన్ని మీరు కొంచెం జీవితం ప్రపంచం చూశాను, చూశారు, ప్రాంతాలు yeah. చూశారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కరెక్ట్ టైంలో నేను మంచి హీరోయిన్ అయిపోయేదాన్ని కదా అనే థాట్ వచ్చిందా? చాలా మంది మా ఫ్యాన్స్ అందరూ, ఏంటి మేడం మీరు మదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి, మీరు ఇంకా ఒక 20 years కానీ ఓకే 15 years బ్యాక్ వచ్చుంటే గ్యారంటీగా మీరు మంచి హీరోయిన్ అయ్యేవారు. మేము మిస్ అవుతున్నాం అదంతా. సరే రాయండి స్క్రిప్ట్, అక్కడ వెళ్ళిపోతాను మళ్ళీ, దానికే ఉంది కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్ అంతే. అంటే సో యు ఆర్ హ్యాపీ నౌ. మెచ్యూర్డ్ హీరోయిన్, నాట్ దట్ ఐ కాంట్ బి దట్ వాట్ ఎవర్ ద సేమ్. సో బట్ ఇట్ నెవర్ స్ట్రక్ మీ. మా నాన్నగారు నన్ను స్క్రీన్ మీద చూసాక, అరే నీకు చాలా లక్షణాలు ఉన్నాయి, నాకు ఎప్పుడు కనపడలేదు. పాప చాలా ఫీల్ అయ్యారు నిజం చెప్పాలంటే. సో అయితే మొత్తానికి మీ సిస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా మీ స్టార్డమ్ ని? మీ ఓ ఎస్, వాళ్ళకి ఇష్టమే. వాళ్ళు అట్ ద సేమ్ టైం దే ఆర్ క్వైట్ క్రిటికల్. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ మై సిస్టర్స్. మీరు చెల్లెలు కదా, మరి మీకు సినిమాల్లో రెమ్యూనరేషన్స్ వచ్చినప్పుడు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని కొని తెచ్చేయడం అని చేస్తుంటారా? చీరలు కొనేయడం టిపికల్ గా అక్కలు చేసేదే కదా. ఐ లవ్ బ్రింగింగ్ గిఫ్ట్స్ అండ్ యునో డిస్ట్రిబ్యూటింగ్. అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రకరకాల ప్లేసెస్, ఫర్ ఇన్స్టెన్స్ ఊటీకి వెళ్ళాను, అక్కడంత బ్యూటిఫుల్ షాల్స్ అవి. సో అందరికీ షాల్స్ కొనేసాను, అందరికీ. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆవిడైతే, నేను ఢిల్లీలో ఉండేవాళ్ళం కదా, సో మా రెండో అబ్బాయి పెళ్ళికి ఆవిడ వచ్చారు. ఆవిడ ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ షీ కేమ్, అండ్ దెన్ ఆ షాల్ ఆవిడకే ఇవ్వాలని నేను అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడన్నా కలిస్తే ఆవిడకి ఇవ్వాలని పెట్టాను. నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఆ షాల్ ఆవిడకి ఇచ్చాను, అదే ఇవ్వగలిగాను. సో ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అమేజింగ్. అది ఎవరికి రాసి పెట్టుకుంటారా? నేను 30 years తర్వాత కలుస్తున్నాను, 30 or 35 years. That's the thing, that's the beauty of it. So but it's been actually I think 250 films plus still going strong. And ఇప్పుడు ఎన్ని డేస్ వర్క్ చేస్తారు సంధ్య గారు? ఇప్పుడు యాక్చువల్ నిజం చెప్పాలంటే వెబ్ సిరీస్ కూడా చాలా వచ్చాయి కదా ఇప్పుడు. వెబ్ సిరీస్ లో వస్తున్నాయి కదా. వెబ్ సిరీస్ చేశాను, ఒక 10 or 12 చేశాను వెబ్ సిరీస్ చేశాను. ఇంకా కొన్ని రిలీజ్ కాలేదు, అవి ఇంకా వాళ్ళు ఓటీటీ ఇవ్వాలా దీనికి దానికి అందులో ఉన్నారు. నిజంగా అవి వస్తే కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా మంచి రోల్స్ వచ్చాయి నిజం చెప్పాలంటే. ఎక్కువ యాడ్స్ కమర్షియల్స్ అయితే చాలా చేశాను. అసలు చాలా అంటే క్లయింట్స్ ఎక్కువ నన్ను ప్రిఫర్ చేసేవారు.
తర్వాత కొంచెం ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా, పక్కన ఉన్న వాళ్ళు కొంచెం, సో నన్ను ఎక్కడైనా ఇలాగ షూట్స్ ఫిల్మ్ షూట్స్లో అది వెళ్తే, ఈ మధ్య అన్ని యాడ్స్లో నువ్వే కనిపిస్తున్నావు అబ్బా అని అని అడుగుతారు స్ట్రేట్. ఇట్స్ ఎ గిఫ్ట్ కదా, అంటే దిస్ హోల్ జర్నీ ఇస్ ఎ గిఫ్ట్ ఇట్స్ హోల్ బికాస్ మనకి వి డోంట్ బ్రేక్ అవుట్ ఆఫ్ అవర్ నార్మల్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు మామూలుగా సంధ్యా జనక్ గారు అంటే అది తక్కువ అని కాదు, ఒక అమ్మగా మేబీ ఒక ఎంప్లాయీగా ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనో ఇంకో చోట రాసుకుంటూ యూ వుడ్ హావ్ కంటిన్యూడ్ అండ్ దట్స్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. కానీ ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ టు బి, అంటే పబ్లిక్ మిమ్మల్ని చూసి మీకు అక్కడికక్కడ మార్కులు వేసే ఒక రోల్ లో ఉండడం అనేది. అదే కాకుండా ఐ హావ్ సో మెనీ కైండ్ ఆఫ్ హాబీస్, లైక్ ఐ డు పెయింటింగ్. అయ్యో, యూర్ ఎ పెయింటర్, యూర్ ఎ గార్డెనర్. Yeah, I'm a gardener also. So many things, and of course, literally half the day I'll be in the kitchen. ఇంట్లో ఉంటే ఎక్కువ కిచెన్ లోనే ఏమేమి చేసేస్తుంటారు? ఏమేమి చేసేస్తూ ఉంటాను. నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని స్వీట్స్ చూస్తూ ఉంటాను. స్వీట్ ఉంది. బట్ మీ స్పెషల్ డిషెస్ ఏమైనా ఉన్నాయా అదర్ దెన్ స్వీట్స్? స్పెషల్ డిషెస్ ఏంటంటే ట్రెడిషనల్ డిషెస్ లైక్ అరటి పువ్వు కూర, ఆవపెట్టి, అరటి పువ్వు పాఠోళి, అరటి దూట కూర, పెసరపప్పు వేసి ఆవపెట్టి కూర, పులిహార స్టైల్లో చేస్తాం కదా. అవును, పులిహార పోపు వేసి కొంచెం పులుసు వేసి, కొంచెం పులుసు అది వేసి, శనగపప్పు. ఎంత అది వంటలు మాట్లాడేసుకుంటున్నామే బాబోయ్. స్వప్న, నువ్వు రావాలి మా ఇంటికి ఒక రోజు. తప్పకుండా. పనసపొట్టు ఆవపెట్టి కూర చేస్తారు లేదా? అయ్యో, దట్స్ మై ఫేవరెట్. మజ్జి పులుసు, కంది పచ్చడి, అది వీక్లీ వన్స్ అవుతున్నాయి. వంకాయ కారం పెట్టుకోరా? అప్పు ఇంకనే మనకి వేవ్ లెంత్ అన్ని కలిసిపోయాయి కదా. అదే పప్పు పులుసు ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. రేంజెస్ క్వైట్. ఎప్పుడైనా షూటింగ్ లకి హడావిడిగా మీరు వంటలు చేసి తీసుకెళ్ళిపోవడం, చాలా మంది వంటలు ఇష్టం ఉన్న వాళ్ళు దే డూ దట్, అందుకని అడుగుతున్నాను. తీసుకెళ్ళాను. నా బర్త్డే రోజు నేను ఏం చేశానంటే మర్యాద రామన్న బిర్యానీ చేశాను. బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ స్టైల్. పొద్దున 3 గంటలకు లేచి అంతా చేసి ఒక పెద్ద హాట్ కేస్లో పెట్టుకుని తీసుకెళ్ళానమాట. రాజమౌళి గారు కూడా తిన్నారు, టేస్ట్ చేశారు. Very nice. So you're enjoying life like that. I get an immense thrill, pleasure when other people, I share things. Whatever, it's not just my thoughts or the thing, but some things like I prepare or do, because I love sharing and people come and enjoying them atla. Your kids, how old are they, Andy? My kids are quite big, like that. I have to see. I have got 2 sons. They have 2 pillars, you can say. అవునా? అమ్మని చూసి గర్వపడిపోతారా బాగా? They are very happy. పెద్దవాడు యాక్టర్, వాడు ఇందులో ఐ థింక్ జీన్స్ వర్ ఎక్స్ప్రెసింగ్ మోర్ స్ట్రాంగ్ అనుకుంటాను. వాడు ఈ వాజ్ అన్ ఇంజనీర్ అంతా. హీఈస్ ఇంటూ యాక్టింగ్, డూయింగ్ సమ్ మూవీస్, ఎక్కువ యాడ్స్, కమర్షియల్స్ అంతాను. అండ్ రెండో వాడు ఈజ్ అ బ్యాంక్ మేనేజర్ ఇన్ SBI, స్కేల్ 3 ఆఫీసర్. అండ్ కోడలేమో డెంటిస్ట్. హీ గాట్ మ్యారీడ్. పెద్దవాడు ఇంకా పెళ్ళి అవ్వాలి. కానీ ఎంత చూడండి, ఎంత అంటే నేచర్ ఇస్ సో గ్రాండ్ డాటర్ ఆల్సో, వెరీ క్యూట్. వేరే వాళ్ళకి చెప్పండి, ఇక్కడ ఎవరైనా నమ్ముతారేమో, నేను నమ్మను. yes, I have a granddaughter. మీరు అమ్మమ్మ, నానమ్మ ఈ బాబోయ్. Come on, sir, Sapna. నానమ్మ అయితే నేను నమ్మనండి. I think you're kidding, I know. అస్సలు కాదు. అంటే మీకు అఫ్కోర్స్ మీరు ఐ థింక్ 10 ఏళ్ళ కూడా ఇలాగే ఉంటారని నాకు అర్థమైంది. Surely, with everyone's blessings, yours, good wishes, of course. everything. కానీ సంధ్య గారు చెప్పండి, ఇప్పుడు ఎంత ఫేర్ గా ఉంది చూడండి. ఒకళ్ళ బ్యాంకింగ్, ఒకళ్ళ యాక్టింగ్ తీసుకున్నారు. అవును. అండ్ మీకోసం రాసిన పాట చెప్పనా? అప్పుడెప్పుడో రాశారు, మీరు మిస్ అయిపోయారు. అవునా? మీరు బాటనీలో చేద్దాం అనుకున్నారు కదా. బాటనీ పాట ఉంది, రెండిటికి ఓటు చెప్పవా అన్నమాట. గ్రేట్. వర్మ గారి సినిమాలో చేశారా? రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో చేశాను. సునీల్ మదర్గా చేశాను. అది అదే అప్పల్ రాజా కథా స్క్రీన్ ప్లే. కథా స్క్రీన్ ప్లే అందులో చేశాను. అది కాకుండా ఇంకొకటి ఏంటది, సీక్రెట్, ఇట్స్ అబౌట్ అ సెల్ ఫోన్ లో, అందులో
అంతా చేయలేదు. Hmm. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఇంకా రిలీజ్ ఎందుకో రిలీజ్ అయిందో తెలియదు కానీ మేబీ యూట్యూబ్లో ఉందో తెలీదు. బట్ ఇట్ ఈస్ ఐ డిడ్ దాట్ వెరీ వెరీ నైస్. ఎవరో ముంబై యాక్టర్స్తో చేసాం. చేశారు గుర్తుంది. ఐ థింక్ ఐఎమ్ సార్ట్ ఆఫ్ వేగ్లీ రిమెంబర్. ఎస్, సమ్ సీక్రెట్ ఏదో అదే. సీక్రెటే అనుకుంటాను, పేరే సీక్రెట్. సో ఇది ఈ సినిమాలన్నీ చేసుకుంటూ మీకు ఇప్పుడు అంటే వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్ అంటే మీరు ఎక్కడ వేర్ డు యు యాంకర్ యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్? Where do I anchor యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్ అంటే మీరు బాగా మీరు సంధ్య కోర్ క్వాలిటీ బయటకు వచ్చేది లేదు, ఎక్స్ప్రెస్ చేయగలిగేది నా నెక్స్ట్ ఏంటి అని అందరికీ ఒక ప్రణాళిక ఉంటుంది కదా. ఏంటి బికాజ్ మీరు సెటిల్డ్, Yeah. మంచి పిల్లలు, కోడలు కూడా వచ్చేసింది, మనవరాలు వచ్చేసింది. Yes, you're right. I see, I allow life to dictate. అదే థ్రిల్. అదే థ్రిల్. ఇప్పుడు మనం ఏదో ప్లాన్ చేసుకుని అది ఆ గోల్ ఏదో వెళ్ళాలి చెయ్యాలి, అబ్బా అవ్వలేదు, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, ఇప్పుడంతా అలాగే జరుగుతుంది నిజం చెప్పాలంటే. ఐ ఫీల్ దట్స్ నాట్ ద వే యూ లివ్ లైఫ్. టేక్ థింగ్స్ యాజ్ దే కమ్. మనకి ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అవును కదా, అంతే కదా. అంతే. అండ్ నాట్ విత్ ద థింగ్ దట్ డే యూ షుడ్ డూ దిస్, అంత చేయాలి, అంత డబ్బు సంపాదించాలి. ఆఖరికి డబ్బు చాలా సంపాదించినా కూడా మనకి వేరే అని ఏంటి ఎక్కడ అంటే అది ఒక పాయింట్ దాకా అర్థమైపోతుంది ఇది కూడా కాదు అని, ఇది కూడా కాదు అని అర్థమవుతుంది. బట్ ఫర్ దట్ యు హావ్ టు ఎంజాయ్ చేయడం ఎక్స్‌పీరియన్స్ కాదు. అబండెన్స్. ఇప్పుడు డబ్బు ఓకే బాగా చేసుకున్నాం, ఆ డబ్బుని ఆ లగ్జరీని ఎంజాయ్ చేసుకోవడానికి మళ్ళీ నీ దగ్గర టైం ఉండాలా, టైం మైండ్ సెట్ ఉండాలి, టైం ఫస్ట్ మైండ్ మెంటల్ టైం సెట్ ఉండాలి అన్ని ఫస్ట్. ఉండాలి కదా. అదే సో సో ట్రూ. డబ్బు అది ఆ క్యాల్కులేషన్కి వెళ్ళకూడదు నాకు అనిపిస్తుంది. అది వచ్చేదేదో వస్తుంది, లేకపోతే లేదు. ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది డబ్బు, అంతే. సో ఐ హావ్ నెవర్ గివెన్ ఇంపార్టెన్స్ దానికి ఎక్కువ. సో ఇట్స్ మోర్ అబౌట్ జస్ట్ ఎంజాయింగ్ లైఫ్. బట్ మీరంటూ అంటే ఇప్పుడు వాట్ ఎవర్ మీరు చేసిన 200-300 సినిమాల్లో మీకు వచ్చిన డబ్బులన్నీ కూడబెట్టి ఒక ఇల్లు కట్టడము, ఒక ఏదో కొనుక్కోవాలను, లేకపోతే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని అనుకున్నారు ఎప్పుడైనా? చేశారు అలాంటివి? ఇప్పుడు వర్ యు ఏబుల్ టు డూ ఇట్? No, Auntie, I couldn't do because I really didn't earn so much. We are character artists. అంతగా ఇవరు హీరోయిన్ కి ఇచ్చినట్టు ఇవరు కదా. కరెక్టే. అందులో కొన్ని ఎక్కొట్టారు ఇక్కడ అక్కడ. అవునండి, అది అదొక క్వశ్చన్ అడగాలి. పైగా మేనేజర్స్ ఉంటారు పాపం, వాళ్ళకి ఏం చెప్పకూడదు కానీ దే విల్ టేక్ దేర్ కట్. మేనేజర్ ఉన్నారా? ఉండేవారు. నౌ ఐఎమ్ మేనేజింగ్, మా వారే మేనేజర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రెమ్యునరేషన్ ఎగ్గొడితే బాధేస్తుంది కదండి. బాధేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఇవ్వరా, లేకపోతే ఎలా నెక్స్ట్ వీక్ అలా పోస్ట్పోన్ చేస్తూ పోయి దెన్ యు విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ పాయింట్? అంటే వాళ్ళు ఈ స్పెషల్ చిన్న మూవీస్ అయితే బాగా కొంచెం ఇట్లా చేస్తారు. పెద్ద మూవీస్ అయితే దే ఆర్ వెరీ ప్రాంప్ట్, ఐ వుడ్ సే. నో పెద్ద మూవీస్ లో ఎక్కువ ఇవ్వడం, చిన్న మూవీస్ లో తక్కువ ఇవ్వడం అలా చేస్తారా? అంటే నెగోషియేట్ చేస్తారా? మేడం ఎంతకంటే ఇచ్చుకోలేమండి, ఓ 2 days వర్క్ చేసేయండి, లేకపోతే 5 days వర్క్ చేసేయండి. అదే అది కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. సో ఇలా అన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్, పెద్ద మూవీస్ కి ఎంత ఉంటుంది, చిన్న మూవీస్ కి ఎంత ఉంటుంది అని కూడా. కానీ బట్ సర్ప్రైజింగ్లీ అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆఫర్స్ ఎక్కువ ఇస్తారు. అదే అర్థమైంది. అవును, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది ఆర్గనైజ్డ్ కాదు కాబట్టి. అండ్ వెన్ దే వాంట్ అ పర్టికులర్ యాక్టర్, సే దే వాంట్ ఓన్లీ సంధ్యా జనక్ టు బి మదర్, then they won't compromise. So that way I'm happy. ఎలా ఉంటుందంటే నాకు ఆ ఫీలింగ్, ఓకే దే వాంట్ మీ as a that's sister. what అదే కదా That is లైఫ్ more లో important than just go for money going acting. అది ఎందుకంటే ఒక పాయింట్ దాకా తీరిపోతుంది. ఎంత మీరు అన్నట్టు మనీ కాదు, మనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది భూమి మీద అని ఒక ఫీలింగ్ అనేది గొప్పగా ఉంటుంది. Yes, like if you are selected for a role, so that itself shows that yes, I'm meant for this, so I must do justice to the role. It motivates me and I want to live up to the director's expectations. Atla. So we want to see you in pan India. Chala పెద్ద సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి. I really hope so. ప్రశాంత్ The thing is I'm not very pushy, Andy. The thing is once I go at home అండ్ నేను నా ఇందులో ఉంటాయి, రకరకాలు ఉంటాయి నాకు. సో ఐ హ్యావ్ అండ్ మై గ్రాండ్ డాటర్ ఇస్ దేర్. సో చాలా పెట్టారు Dhriti Riva Janak. Riva is a French name for river. So she was born conceived in Goa, in the waters. So and another concept వాళ్ళది ఏంటంటే ధృతి కొంచెం కష్టం pronunciation. So if she goes abroad later on,
సో రీవా ఇస్ మోర్ ఈజీ టు ఈజీ టు బాగా yeah. ప్లాన్ చేసి పెట్టారు బాగా చక్కగా. ప్లాన్ చేశారు. బాగుంది. మిడిల్ సో నేమ్ మీ కోడలు మీరే తెచ్చుకున్నారా లేకపోతే మీ అబ్బాయి తెచ్చుకున్నారా? మ్యూచువల్ arranged గా ఆ? అది యాక్చువల్లీ మ్యారేజ్ ద బ్యూరో ప్లాట్ఫామ్ లోనే జరిగింది. ఆవిడ చూసారు వాళ్ళు మా అదే మీ ప్రీతి ప్రియురాలు. ప్రీతి ఇస్ హర్ నేమ్, మా వియప్రాల్ గారు. ఆవిడ చూసి వెంటనే పెళ్లి చూపులు అవి జరిగాయి. వీళ్ళిద్దరు తర్వాత తమాషా అకస్మాత్తుగా ఏం తెలిసిందంటే ఇద్దరు సేమ్ స్కూల్. షీ వాజ్ జూనియర్ బై 3 years. సూపర్. అలాగా అన్ని యు నో వాట్ ఇస్ సో ఇష్టపడ్డారు బ్యూటిఫుల్. ఇద్దరు అంతే. మీ జీవితం ఒక పెయింటింగ్ లా ఉంది సంధ్య గారు. నిజంగా అంటే అన్ని చక్కగా ఏ చెట్టు ఏ పుట్ట ఏ పువ్వు ఎక్కడ ఉండాలో అలా ఉన్నట్టు అమరినట్టుగా చక్కగా మీ జర్నీ యూనో అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లోయింగ్ రివర్ మధ్యలో ఇటు అటు కూడా మంచి పూలు. మీరు అన్నారు కదా ఎక్కువ కష్టాలు పడలేదు, చిన్నగా కష్టపడ్డాను అవి నేర్చుకున్నానని చెప్పి. అవి అందరికీ ఉంటాయి, లేకపోతే బోర్ కదండి life. లేకపోతే బోరింగ్. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీ వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు అంటే మనం విమెన్ గా ముందరకు వచ్చి మనం ఫోర్ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్. పక్కన ఆ ప్రెజెన్స్ చూసుకునే ఆ ప్రెజెన్స్ ఉండడం అవసరం. ఎందుకంటే ముందు ఆయన వచ్చేవారు కాదు షూటింగ్స్ కి. మన జస్ట్ 2-3 years నుంచి ఆయన అంటే సరదాగా వస్తారు. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం అందరిని కలవడం, మాట్లాడటం, బాగా స్టోరీస్ చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆయన స్టోరీస్ ఎంత బాగుంటాయంటే స్క్రిప్ట్ నాకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. మీరు ఏమైనా ప్రొడ్యూసర్ గా మారుతారా? ప్రొడ్యూసర్ కాదు, కనీసం ఫస్ట్ ఒక కథ రాయాలి. కథ రాయాలి. అవి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సరే దాన్ని చూద్దాం ఎట్టయినా. కొంతవరకు రాశాను కానీ ఎక్కడో స్టక్ అవుతూ ఉంటుంది. మధ్యలో షూట్ అంటారు, ఇదంటే పిలుస్తారు కదా, మళ్ళీ అంతా మారిపోతుంది మొత్తం సినారియో. సంధ్య గారు మీ దగ్గర ఎన్ని చీరలు ఉంటాయి లెక్క పెట్టారా? చీరలు నావి తక్కువ నిజం చెప్పాలంటే, ఎక్కువ అమ్మవి. ఇంకా మా సిస్టర్స్. సో వాళ్ళకి ఏంటంటే నువ్వు వాళ్ళ సారీ నేను కట్టుకుంటూ అక్కడ స్క్రీన్ లో చూడటం అంటే వాళ్ళకి భలే ఆనందం. అంటే మీవే కట్టుకుంటారు, వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇవ్వరా? కొన్ని ఇస్తారు. ఇస్తారు అంటే కొన్ని అయ్యో ఇస్తారు అందరూ. అంటే పెద్ద మూవీస్ ఇంకా నాకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇప్పుడు ఇవాళ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మీతో, సడన్ గా కాల్ వస్తుంది, రేపు ఒక యాడ్ షూట్ ఉంది మేడం, మీరు రెడీయా, మీరు ఫ్రీయా, అవైలబుల్? ఓకే రేపు సపోజ్ నాకేంటంటే ఫ్రీ అంటాను. ఓకే మేడం వెంటనే ఇది వచ్చింది, సో కుట్టడానికి టైం లేదు, కొంచెం ఈ కాస్ట్యూమ్స్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం కూడా ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి? సో అలా ఇప్పుడు ముగ్గురికి నలుగురికి చెరో 100 వేసుకుంటే కూడా, తల 100 వేసుకుంటే కూడా 400 చీరలు. అమ్మో అది వెళ్ళి లెక్క పెడతాను అన్ని ఉన్నాయో లేవో. 100 కాకపోతే సరే ఒక 300 చీరలు అయితే ఉంటాయి, అన్ని వెరైటీస్ దాదాపు అనుకోవచ్చు. కరెక్ట్. కాటన్స్ కానీ ఇవి కానీ అవి కానీ. కరెక్ట్ రైట్. కానీ ఐఎమ్ వెరీ లేజీ. ఎందుకంటే దట్స్ వై మా అమ్మ వాళ్ళు కొంచెం చూస్తారు, వాళ్ళ చీరలు అవి కాస్ట్లీవి అవి. ఇంకా మా అమ్మ కూడా షీఈస్ బికమ్ ఏజ్డ్ కదా, సో నేను ఏం చేసుకోవాలి, నువ్వే చక్కగా కట్టుకో అనేసి. సో ఎందుకంటే ఐఎమ్ వెరీ లేజీ. నేను అసలు మార్కెట్కి వెళ్ళటం, షాపింగ్ అది చాలా లేజీ. ఓ పట్టానికి వెళ్ళను. అండ్ సో దిస్ థింగ్ ఐ స్టిచ్ మై బ్లౌజెస్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ద మూడ్ అండ్ ఆల్. ఆల్సో నేనే కట్ చేసుకుని అది కూడా వచ్చు మీకు? ఇది ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్ టైలరే కుట్టారు, బట్ దెన్ ఐ కెన్ ఆల్సో స్టిచ్ లైక్ దిస్. కాకపోతే ఇదిగో ఇది ఎందుకంటే గోల్డ్ది, ఇవన్నీ రావు. ఇంకా పైపింగ్ అలాంటివి. ఇంకా ఏదేమైనా మీకు జీవితం బోర్ కొట్టుకోకుండా అన్ని నేర్చుకున్నారు. వాట్ ఎల్స్ డు యు డాన్స్, డు సింగ్? I dance impromptu kind of a dance. Like any fast music or anything like that. Not classical. నేర్చుకోలేదు ఎందుకంటే అంత కాన్వెంట్స్ లో చదువుకున్నా, వచ్చిన గొడవే అది. అదే. అండ్ పాటలు పాడతారా? పాటలేదు, హమ్మింగ్ నాట్ మచ్. యు డోంట్ టెల్ మీ టు సింగ్. స్వప్న యూ షుడ్ సింగ్ ఫర్ మీ. అదేం సినిమా అది? మన అర్జున్ రెడ్డిలో నాకు ఇష్టమైనది అమ్మాయి, సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ సుమనస వందిత సుందరి మాధవి. లవ్లీ లవ్లీ. ఇంకా నువ్వు పాడుతుంటే ఇంకా ఇంకా బాగుంది, ఇంకా స్వీట్ గా ఉంది. సో బ్యూటిఫుల్. మై మామ్ విల్ బి వెరీ హ్యాపీ నౌ.
అవునా? ఇంటర్వ్యూలో చూస్తుంది కదా. అవును. ఐ థింక్ షిల్ బి చక్కగా ఈ పాట మీకు అమరినట్టుగా లక్షణంగా మంచిగా మీ ఇష్టమైన పాత్రలు చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ more మనవరాళ్ళని important మనవరాళ్ళని actually. చూసుకుంటూ అండ్ బ్యూటిఫుల్ గా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో ఎవరన్నా లేరా? ఇండస్ట్రీలో ఉన్నారు కొంతమంది, లైక్ సనా గారు ఉన్నారు, రజిత, అండ్ సమ్ అదర్ లేడీస్ లైక్ ఈవెన్ ప్రగతి, all they are very nice. Nice people. అందరూ, Yeah. I Anita, know all of them are my Anita is friends there. too. Okay, Sana, okay. Pragati. ఎవరు ప్రవీణ, వెరీ నైస్. షీ ఈస్ ఆల్సో ఇంటూ ఆల్ ద షోస్ అండ్ ఆల్ కదా ప్రవీణ. మీరు చేస్తుంటారు కూడా ఆవిడ షోస్. నేను అంటే ఎక్కువ సనా మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆల్సో సనా కాకుండా ప్రగతి ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్. గార్జియస్, అసలు మాస్టర్ వెయిట్ లిఫ్టింగ్. అది ఆల్ దట్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. దట్స్ వాట్ ఇస్ మీ గురించి కూడా వాట్ ఈస్ లవ్లీ ఇస్ ఒక టైం తర్వాత మీకు ఏదో క్యాజువల్ గా మొదలైంది, ఒక లైఫ్ అయిపోయింది అది. చాలా మంది చూసి ఇప్పుడు యాక్టింగ్ కి రావాలంటే ఎస్ టేక్ దట్ యాజ్ అ చేంజ్, వెల్కమ్ చేంజ్ అని అనుకోవాలి. బట్ హౌ డు యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? ఆ లాస్ట్ క్వశ్చన్ తో ఐ వాంట్ క్లోజ్. అంటే ఇప్పుడు ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏవేవో వింటాం మనం, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలాగా అలాగా అలాగా. ఇవి గతంలో కూడా మిమ్మల్ని అడగలేదు కాదు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లోనే అంత మొత్తం. అంటే హౌ డు యూ హ్యాండిల్ ఒక హెల్తీ బౌండరీస్ వెన్ యూ డీల్ విత్ పీపుల్? ఎందుకంటే ఇక్కడ అన్లైక్ అదర్ ప్రొఫెషన్స్, ఇక్కడ వర్క్ ఎన్వైరన్మెంట్ లోనే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. చాలా మంది ఐఎమ్ ష్యూర్ కొంచెం ఉంటారు కదా ఫ్రీగా, ఫ్లర్టేషియస్ గా ఉంటారంటే. ఎస్, నేనేమంటానంటే మన పట్టు ఉంటుంది అక్కడ. మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం, ఎలా మాట్లాడతాం, సో దాన్ని బట్టే ఉంటుందండి అంతే. ఇప్పుడు ఏదో కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే ఓకే కొంచెం షో ఆఫ్ నేచర్ కూడా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి, ఆర్ వుడ్ ట్రై టు ప్లీజ్ సంబడి. సో దే విల్ బి ఎక్కువ చేసుకుంటూ అలా. The other person will think that say it's a young boy or somebody saying, oh this lady is very charming, so let me this thing అని ఒక అలాంటి థాట్స్ ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అంటాను నేను. కానీ మరి అంటే క్వైట్ గా సిడుముంజి అంటారు కొంచెం చూసాను నేను. they'll be laughing, giggling. అలాగా ఉండలేము, మరి మూతి ముడుచుకుని కూడా కూర్చోలేము, సీరియస్ గా రిజర్వ్డ్ గా ఉండు అంటే. Especially me, I can't be like that, నేను అందరితోటి మాట్లాడతాను. ఈవెన్ మా వారు అదే, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా జోక్ చేస్తూ ఉంటారు, నువ్వు ఒక రాయిని కూడా మాట్లాడిచ్చేస్తావు అని అట్లా. సో అది కరెక్ట్. సో ఐ థింక్ అది ఒక చాలా ఫైన్ బ్యాలెన్స్ టు లెర్న్ దట్. మీరు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇలా వచ్చాను, బాగుంది కదా. థ్యాంక్స్ టు యూ. గ్రేట్. సో బట్ well actually I'll tell you what, acting, I mean this life also teaches you a lot of things. And have you visibly seen people flirting with you? They అంటే flirt. and how do you back off gracefully? Yeah, అవతల వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టకుండా. that is also an art, very fine art that you have to learn. అది కూడా అంటే వస్తారు, షేక్ హ్యాండ్స్ చేస్తారు, కొంతమంది ఇలా గట్టిగా నొక్కుతారు ఎందుకో ఇలా. సో దట్ ఈస్ బ్యాడ్, నో, షుడ్ నాట్ డూ దాట్. సో ఎనీవే ఐ డోంట్ షో దట్ ఐఎమ్ రియలీ మేబీ లేడీ, చాలా సెన్సిటివ్ ఉన్న లేడీ, ఓకే, she may just look at him and give him a dirty look and give him one slap also, kada change. But then in a public place, why let it out? అదే కదా అంతే కదా. గ్రేస్ యు షుడ్ నో హౌ టు మనం ఎలా బౌండరీస్ లో పెట్టుకోవాలని. Exactly. And if she thinks self importance akkada, look, I'm an actor, I mean, how can he do this to me ani oka ఇది చూపించింది అనుకోండి, it's bad for her only, for her image. మరి ఏం చేయాలి? I mean, control yourself for some time, ante kada, that will pass off. Our face will pass. So don't think about it all the time, ante. See, you're not going to meet that person again. Right. May not even if you meet also, you know how to handle. Ante. That's how. Super. These small things and ante. ఇవన్నీ చాలా, it's a graceful thing to conduct yourself with grace in public lo అందులో. Yeah. But Sanjay Janak garu, I mean, fascinating talking really? to you. I'm such a
I thought I must be మీ boring you. smile You చాలా are such a బాగుంది. great anchor. Really, it's my pleasure being interviewed by Swapna. థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ వెన్ యూ సే It's దట్. my Swapna, in fact. Avuna? My dream come true. So సో sweet. ఐ You are ఆల్సో very హ్యాడ్ అ sweet. బ్యూటిఫుల్ సంధ్య టుడే Lovely, lovely. ఈవినింగ్. Too good. So అది Too good. అది Oh. ఫర్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఐఎమ్ షూర్ యుల్ రాక్. ఎక్కడో ఏ ప్రభాస్ అండ్ యూనో ఇంకా చెప్పక్కర్లేదు నేను. ప్రభాస్ తోటి కూడా చేశారు బట్ Oh. ఇంకా నేను అనేది ఇప్పుడు వస్తున్న పెద్ద పెద్ద సినిమాలు షారూక్ ఖాన్, ఎక్కడండి సల్మాన్ ఖాన్. ఎక్కడో ఐ హోప్ ఐ కమ్ ఇన్ దేర్ ఎక్కడో వాళ్ళ ట్రాజెక్టరీలో రావాలి. రెడార్ అంటే మీరు ఇంతవరకు మీరేమి రేడార్ కోసం చేయలేదు కదా, రేడారే మిమ్మల్ని చూసుకుంది కదా. ఇక్కడ నుంచి మీకు ఎలాగో జరగాల్సింది వాట్ ఈస్ డ్యూ టు యూ విల్ ఎనీవే కమ్ టు యూ. బట్ ఇన్ ద ప్రాసెస్ ఫర్ బీయింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిందీలో అంటారు కదా ఆప్కా ముహ్ మే ఘీ और शक्कर. సో అది उसके साथ काजू भी डाल दीजिए. కాజు. Oh yes. Thank you so much, Sandhya garu. Thank you. It was a fascinating, lovely conversation, Sandhya Janak గారితోటి. So I hope చాలా మంది ఇన్స్పైర్ అయి ఉంటారు వారి గురించి, వారి జర్నీ గురించి విని. Thank you all for watching.